భూలోక పట్నం లోపల ఎంతో మంది ఉన్నారాట ఉన్నాడు బిడ్డ సిత్తారి వాళ్ళ గౌలాడి బిడ్డ గ్రసారి రేణుకా ఎల్లమ్మ మాలాడి బిడ్డ మాలోక మాత గొల్లల్లాడి బిడ్డ గోదావరి రేణుకా ఎల్లమ్మ శివుని చిన్న బిడ్డ శివనల్ల మాత గౌతని కొడుకు గంభీరవాణి ఎల్లమ్మ పుట్టల్లో పుట్టింది పట్టల్లో వరిగిందయమ్మ ఎంచంగా పెంచంగా 12 ఏళ్ల పిల్ల రేణుకా ఎల్లమ్మ పెరిగి పెద్దయినప్పుడు రేణుకా ఎల్లమ్మ నాకు లగ్గం కావాలని ఆయన్నో నాకు పెళ్లి కావాలని ఆయన్నాని కానాడు సంగమయ్య దగ్గరికి వచ్చి నేను చేసుకునే వరకు నాయన్న ఆడదానికి పుట్టద్దు అవతారం ఎత్తాను మోహన్ పుట్టద్దు మొత్తం నేను ఎట్లా పుట్టిన వరానా లగ్గం చేసుకున్న పిల్లగాడు ఎట్లా వరాన పుట్టాలంటే ఆ రేణుకా ఎల్లమ్మ పంటు పంచాలు కట్టింది పంటు పంచం ఏమంట కట్టింది ఎండి కొండ లోపల 12 గద స్తంభం నాటింది 12 యోధనాల గద స్తంభం నాటి గద స్తంభానికి జాగంట కట్టి జాగంట గంట కొట్ట దెబ్బ ఆ జాగంట కొట్టిన దెబ్బ గంటనాల సప్పుడు ఆగముందుకు గంట దిగి ఆ 12 యోధనాల స్తంభం దిగి 6 ముళ్ళ తోతి కట్టి 30 ముళ్ళ పాల కొట్టి 66 రాజ్యాలకు జయదేకలు రాయాలి 1,000 శివసత్తులు ఉస్సానుగాలన్నది ఆ రేణుకా ఎల్లమ్మ కట్టిన బంటు పంజాలకు పాలముని నీలముని సూర్యముని చంద్రముని గంగముని గౌతముని అందరికంటే చిన్నవాడు జమదగ్నమున చిండు గదస్తంభం ఎక్కంగా పాలముని నీలముని చంద్రముని సూర్యముని గంగముని గౌతముని జరున జారి కింద పడిపోయిన అందరికంటే చిన్నవాడు జగవరిగిన జమదగ్నముని రాజు స్తంభం వెంటి గంట దెబ్బ కొట్టనే జమదగ్నిముని రాజు గంట దెబ్బ కొట్టంగా నడవేరి సప్పుడు ఆగముందుకు స్తంభం దిగిపోయి 66 రాజ్యాలకు చేరేకలు రాసింది 1,000 శివసత్తులు ఉత్సవం ఆ జమదగ్నిముని రాజుగా నాడు సూర్య పథకము తీసుకొచ్చి చంద్రహారం తీసుకొచ్చి రేణుకా ఎల్లమ్మ లోపల ఎత్తున్నది అబ్బబ్బ లోకాల శంకర కళ్ళ చూసిండు అరరని వల్ల ఈ పొద్దు రేణుకా ఎల్లమ్మకు తగిన వాడు జగవరిన జమదగ్నిమున అని రేణుకా ఎల్లమ్మకు జమదగ్నిముని రాజుకు లగ్గము తయారు చేసిండు లోకాల శంకరుడు అమ్మవారు రేణుకా ఎల్లమ్మ కళ్ళ చూసింది జమదగ్నిముని రాజు అన్నలు ఒక్కరు కాదు ఇద్దరు కాదు వారు ఉన్నారమ్మ నా భర్త అన్నలు నాకు బావలైతారు గద స్తంభం లోపల నన్ను లగ్గం చేసుకుంటాను స్తంభం ఎక్కి వీళ్ళు ఓడిపోయారు కాబట్టి నా లగ్గం లోపల వీళ్ళు ఉండద్దు ఇంగల మీద కట్టలేసి బావలను దాగనంపుతున్నది రేణుకా ఎల్లమ్మ రేణుకా ఎల్లమ్మ ఈ ఒక్క పని వేయకుండా మంచిగా ఉండవా 6 మునిల మెడల మీద కట్టలేసి ఎప్పుడు ఎల్లబడుతుంది 6 ముళ్ళు రేణుకా ఎల్లమ్మను తమ్ముడు జమదగ్ని రాజుని కళ్ళ చూసి Yeah.
బాయల రేణుక ఎల్లమ్మని సట్టించి సాపన పెట్టి ఆరుగురు మునిదెళ్ళిపోతున్నారు. ముని సాపన తప్పది, ముండ సాపన తప్పది, అడవి లోపల కొండ గొల్ల సాపన తప్పదే అమ్మా. సాపన ఎట్లుంటదమ్మా? పలుగు పలుగు అంటే రాళ్ళు వరగాలి, ఇరుగు అంటే ఇప్పలే ఇరగాలి. ఆరుగురు అన్నగాళ్ళు సట్టించి సాపన పెట్టి అన్నగాళ్ళు వెళ్ళిపోని గాని లోకాల శంకరు నా బిడ్డ రేణుక ఎల్లమ్మ లగ్గమా అని 33 కోట్ల దేవన దేవతలు అందరూ పిలిచిరు. దేవన దేవతలు గుణంగా లోకాల శంకరు రేణుక ఎల్లమ్మకు జమలగ్నమై రాజుకు అంగరంగ వైభవంగా లగ్గాలు చేసిండే నా తల్లి. రేణుక ఎల్లమ్మ లగ్గమవుతున్నది. 1 2 3 3 1 4 నాగెల్లి బాటి ఉన్నది. ఒక రోజు నాడు ఇప్పటికి అప్పటికి పెళ్ళంటే 16 పండుగ అంటారు. ఎందుకంటే కాలంలో లగ్గానికంటే ఎక్కువ నాగెల్లికే ఆరంభడి ఉండునాట. నా బిడ్డ రేణుక ఎల్లమ్మ లగ్గం ఆగమాగమైపాయే. నా బిడ్డ రేణుక ఎల్లమ్మ నాగవెల్లి ఆరంభడి తప్పుడుతో ఎండికొండ మీద ఎత్తనన్నాడు. ఆ రేణుక ఎల్లమ్మ కూర్చోబెట్టి మగలగత్రమ్మాల లోపల 2 ఆలుమగలు ఉంచిండు. మాట కలిసే వరకల్లా 2 రోజులు, ముచ్చట కలిసే వరకల్లా 3 రోజులు అయిపోయే. తెల్లవారితో నాగవెల్లే ఎండికొండ మీద రేణుక ఎల్లమ్మ నాగెల్లి రేణుక ఎల్లమ్మ నాగెల్ల అని సబ్బులు మోతాలు అంటున్నావు దాని లగ్గమెట్లాయ తమ్ముడా ఎల్ల ఈ పొద్దు నేను వేసుకుంటున్నా ఎల్లి అవసరమైతున్నదిరా తెల్లని గుడ్డకు తెచ్చిండు కోపం నల్లని గుడ్డకు నలిపిండు కోపం బియ్యమంటి పనులు గరగర గరగర గరాని కత్తుండు కార్తీక వీరార్జునుడు లంగెల్లి లగ్గమైంది తొంగెల్లి లగ్గమైంది గాని కానీ నా ఎల్లి నడవనిత్తనా అమ్మా ఏమికెళ్ళి నాగెల్లి నడవద్దన్నాడే అంతమంది లగ్గం లోపల చుట్టాలు ఉండంగా బంధువులు ఉండంగా దేవతలు అందరూ ఉండంగా లగ్గం లోపల మాట నడిచేది ఎవరిదో అంటే బ్రాహ్మణ ఏదో అంటుంది అన్నా నువ్వు
పెడితే అన్న బ్రాహ్మణుల మాట వింటారు అన్నయ్య అనగానే కార్తీక అర్జునుడు తెల్లని గుడ్లకు తెచ్చిండుకోపం నల్లని గుడ్లకు నలిపిండుకోపం బియ్యమంటి పలు అత్తున్ననే దొంగెల్ని లంగెల్ని లగ్గమెట్లా ఎల్లవ్వా నేను వేసుకుంటా అనుకున్నట్టు నీ ఎల్ల ఈ పొద్దు నీకు లగ్గమైంది తెల్లాడితే నాగవెళ్ళి నడుస్తాదా నేను బతకనిస్తానే బట్ట గట్టనిస్తానే కంచలు తినిస్తానే మంచాల వండనిస్తానే అరమంటలు మండుతున్నాడు రండి మీరు 90 ఏళ్ళకు మీరున్నారు నేను తక్కువ 90 ఏళ్ళకు మీరున్నారు తండ్రి మాలో ఇళ్ళ లోపల మీ కుడి బాగా తీసి మాలో ఇళ్ళ వెంట ఉన్నది జగన్ పార్వదేవి రాయి పూజనాల రంభ పార్వదేవి శివండి కడియాల చిన్ని పార్వదేవి నక్షకోని బిడ్డ దయగాల పార్వతి హిమవంతుని బిడ్డ ఇంపుగల్ల పార్వదేవి ఇంకా బ్రాహ్మణ లోపల మీ తల్లకు తోలుకొని వచ్చి సందుకొందులు కింది జమాలు చిన్న మూలకున్న కుర్చీలు తీసి గచ్చి ముందటేసి బ్రాహ్మణులు
అంటుకుంటే తల్లి బిడ్డ ఏది కావాలంటే అది ఇస్తానని జగవల్ల పార్వతీదేవి ఒంటి స్తంభం మాల మీద ఇతరాల మగలు పచ్చీసులు ఆడుతున్నారు రేణుక వెళ్ళి నిన్ను నేను లెక్క వేసుకుంటే ఆడే ఆటను నాతో ఆడపోదు వెళ్ళి లగ్గం వేసుకొని నా సట్టకుతో ఆడుతున్నా రేణుకెళ్ళి కట్టుకుంటే భర్తే అడుగున్నాడే నీ భర్తే ఏమండి ఎక్కడికల్లో బ్రాహ్మణయ్య వచ్చిండు నిన్ను పిలుస్తున్నది ఎక్కడ అని అడుగుతున్నారయ్యా బ్రాహ్మణయ్య అయ్యా బ్రాహ్మణయ్య ఇదే 10,000 నమస్కారం నువ్వేనా రా ఏ పేరు నీ పేరు జగన్ ఆ పేరు అంటావా మునిరాజు అంటారు తండ్రి ముని రాజు ఏం చెప్తున్నావు మీద బంగ్లాలా పచ్చిసి ఆడుకుంటున్నాం కొత్త సంపదలో దేనికే వెళ్ళావా నేను పచ్చిసి ఆడుకుంటున్నాం పచ్చిసి రేణుక ఎల్లమ్మతో అని పచ్చీస్ ఆడుతున్నావు రేణుక ఎల్లమ్మ లగ్గం చేసుకుంది నువ్వేనా నేనే నాకన్నా ఈ గత ముక్కోడు మంచిగా ఉన్నాడే ఎల్లి ఓ శాంతమ్మ నన్ను కాదని రేణుక ఎల్లమ్మ ఈ గత ముక్కోని ఎంత లగ్గం చేసుకునే వీడికిందేమి లేదు మీదేమి లేదు పక్కకేమి లేదు అటో ఇటో అయితే 5 ఏళ్ళకి గుడ్డు పెట్టేటట్టు ఉన్నాడు చిన్నగానే ఉన్నాయని గట్టిగా పని గట్టిగా చేస్తా అబ్బా నా సట్ట కూడా నిన్ను చూద్దామంటే కొడుకో రేపో మాపో కరోనా ఇంత మళ్ళీ వచ్చే కరోనా పుట్టుకోనేటట్టే ఉన్నవారు వారి ఎన్నో అది మీ అత్త పార్వతీదేవి నా బిడ్డకు నా అల్లునికి పంచంగం ఎట్లున్నదో బలాలు ఎట్లున్నాయో చూడుగాను పంపింది కొడుక నీ చెయ్యి నా చేతిలో పెట్టిన కొడుకో